Lokesh Infotech Institution, Tally Associate Partner, and TEPL, like training partner, authorized Tally Associate Partner and training partner. సో మనము టాలీ లైసెన్స్ రీజనబుల్ రేట్స్కే మార్కెట్లో ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటున్నారో వాళ్ళకి సేల్ చేయడం జరుగుతుంది. అండ్ 1 ఇయర్ ఫ్రీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనము మార్కెట్లో లైక్ ఎంప్లాయీస్కి లైక్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లైసెన్స్ ఆఫర్ చేస్తడం జరుగుతుంది. లైక్ సింగిల్ యూజర్, సిల్వర్, మల్టీ యూజర్, గోల్డ్, టిఎస్ఎస్ రెన్యువల్స్ ఇవి కూడా మనం మార్కెట్లో కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా మన యొక్క సర్వీసెస్ సేల్స్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్ సేల్స్ ప్రొవైడ్ చేస్తాము. సపోర్ట్, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఆ సపోర్ట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క టీం. అదేవిధంగా టాలీ కోర్స్ నేర్చుకోవాలంటే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా మార్కెట్లో కస్టమర్స్ ఉన్న రిక్వైర్మెంట్స్, టాలీలో ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన యొక్క మొబైల్ నెంబర్స్ 6302514887, 9676287612. ఇది మన యొక్క వెబ్సైట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మన ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలన్నా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసారంటే మన యొక్క డీటెయిల్స్ అనేది మనం ఏం ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా క్లియర్గా ఉంటుంది. మన యొక్క అడ్రస్ వచ్చేసి అప్సరా సర్కిల్, కడప, ఆంధ్రప్రదేశ్లో. మన యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి అప్సరా సర్కిల్, కడప. ఇవి లోకేష్ ఇన్ఫోటెక్ మార్కెట్లో ఏపీఆర్ తెలంగాణ ప్రొవైడ్ చేసే సర్వీసెస్, టాలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో టుడే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, Good evening, sir. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? ఎవరికైనా No, డౌట్స్ sir. ఉన్నాయా? క్లియరా? నవీన్, ధీరజ్, హరి, రాము, ఎనీ డౌట్స్? క్లియరా? ఓకే గైస్, సో లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసామండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ షీట్ అమౌంట్స్ మ్యాచ్ చేసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలి అని క్లియర్గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్లో మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాం. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఏదైనా వస్తువుని తయారు చేయటం, సార్. వస్తువుని తయారు చేయటం. ప్రిపేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ఫస్ట్ మీరు ఏ ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా మీరు ఏం పర్చేజ్ చేస్తారు ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తయారు చేయాలి, లేదంటే ఒక కంప్యూటర్ తయారు చేయాలి. దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి అవసరం చెప్పండి చూద్దాం. ఏమవసరం? ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ఏమేం కావాలి? రా మెటీరియల్, స్క్రీన్, మదర్ బోర్డు, వెరీ గుడ్. ఇంకా వైర్స్ వాటికి కాంబైన్ చేయడానికి, కీబోర్డ్, మౌస్, మానిటర్. ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ కావాలి. అంటే ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే మదర్ బోర్డ్, గ్రాఫిక్ కార్డ్, ప్రాసెసర్, హార్డ్ డిస్క్, ర్యామ్స్. ఓకే, సో తర్వాత మనకి ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ తయారవుతుంది. అలాగే మీకు ప్రాబ్లంలో ఏముంది? ఒక రెడీమేడ్ షోరూమ్ ఉంది. ఒక రెడీమేడ్ షోరూమ్, అక్కడ మీరు షర్ట్స్ తయారు చేస్తున్నారు. ఏం తయారు చేస్తున్నారు? షర్ట్స్ తయారు చేస్తున్నారు. ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్ అనే 2 రకాల ఐటమ్స్ని మీరు మార్కెట్లో తయారు చేస్తున్నారు. అందుకు గాను మీరు మార్కెట్లో ఒకే కస్టమర్ దగ్గరికి వెళ్తారా పర్చేజ్ చేయడానికి వస్తువులు? లేదుగా. ఒకే కస్టమర్ దగ్గరికి అయితే, ఒకే సప్లైయర్ దగ్గరికి అయితే వెళ్ళరుగా. మార్కెట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క సప్లైయర్ దగ్గర ఉంటుంది. ఒక సప్లైయర్ దగ్గర ఏమో మీరు బటన్స్ పర్చేజ్ చేస్తారు, మరో సప్లైయర్ దగ్గర ఏమో థ్రెడ్ పర్చేజ్ చేస్తారు, మరో సప్లైయర్ దగ్గర ఏమో క్లాత్ పర్చేజ్ చేస్తారు. ఒక్కొక్క సప్లైయర్ దగ్గర ఒక్కొక్క ఐటమ్ పర్చేజ్ చేసి
వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో సేల్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం స్టాక్ సమరీ చూసుకోవాలి, ఏ విధంగా అకౌంట్ బుక్స్ చెక్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు మీకు చూడండి, కంపెనీ క్రియేషన్ ఎలాగ చేయాలో తెలుసు, లెడ్జర్ క్రియేషన్ ఎలాగ చేయాలో తెలుసు, ఐటమ్స్ క్రియేషన్ ఎలాగ చేయాలో తెలుసు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక వోచర్ ని ఎలా క్రియేషన్ చేసి ఎలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది అక్కడ కొత్తది. అంతే, మీ రిమైనింగ్ అన్ని మీకు తెలిసినట్టువే. ఓకే, చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇండియన్ రెడీమేడ్స్. ఓకే, ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేద్దాం. కంట్రోల్ సి, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. 28 ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. బిల్ రిమైనింగ్ అన్ని నో పెట్టండి, అవసరం లేదు. యాక్సెప్ట్ నో, సేవ్. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ డిఫాల్ట్ గా ఉంటాయి. ఇప్పుడు మన క్రియేట్ లోకి వెళ్ళి ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి మా, ఏమేమి లెడ్జెస్ ఉన్నాయి ఈ ప్రాబ్లంలో, ఒకసారి చెప్పండి ఎవరైనా చెప్పండి. ఏమున్నాయి లెడ్జెస్? పర్చేజ్, క్యాపిటల్, నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్, ఇండియన్ గార్మెంట్స్, ఓకే, ఇంకా ఎలాక్సీ ప్రైవేట్ ఓకే, లిమిటెడ్, ఇంకా నీరజ్ ఇంకా ట్రేడర్స్, ఇంకా ఏమున్నాయి? కాలర్ మెటీరియల్, ఉమ్, ఇంకా ఏమున్నాయి? కిషోర్ క్లాత్ సెంటర్, ఓకే, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్, ఒక ప్రాబ్లం చూస్తానే మనకి ఏమేమి లెడ్జెస్ ఉంటాయని టక్క చెప్పేయాలి. ఇప్పటికే తెలుసా? సేల్స్, కిషోర్ క్లాత్ సెంటర్. ఇంకా ఏమున్నాయి? ఇంకా 2 లెడ్జెస్ ఉన్నాయి, ఏమి మిస్ చేశారు చెప్పండి, ఇంకా ఏమి మిస్ చేశారు? సార్ వేజెస్, ఏంటి? వేజెస్, వేజెస్, ఇంకా అదర్ మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్, ఇవన్నీ చేయాలి. ఫస్ట్ ఏముంది? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏముంది? ఇండియన్ గార్మెంట్స్, సన్డ్రీ ట్రేడర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్, సన్డ్రీ ట్రేడర్స్, కంట్రోల్ ఏ. పేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఇవన్నీ మీకు తెలుసు. సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. కిషోర్ క్లాత్ సెంటర్, సన్డ్రీ డెప్టర్స్, కంట్రోల్ ఏ. లెడ్జెస్ అన్ని కంప్లీట్ మా. ఎస్కేప్ ఇవ్వండి. ఫస్ట్ యూనిట్స్ లోకి వెళ్దాం. సో యూనిట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? సో లెనిన్ క్లాత్, డెనిమ్ క్లాత్, మీటర్స్, ఎంటీ అంటే మీటర్స్, పీర్ల్ బటన్స్, మెటల్ బటన్స్, డీజెడ్ డజన్స్, సిల్క్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్, పీసెస్, హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్, ఎన్ఓఎస్ నెంబర్స్, వీటిని క్రియేషన్ చేసుకోవాలి. ఎంటీ మీటర్స్, డీజెడ్ డజన్స్,
పీసీ పీసెస్ pieces. ఎన్ఓఎస్ NOS numbers. నంబర్స్ ఇలా యూనిట్స్ అని చేసుకోవాలి. ఎస్కేప్. స్టాక్ గ్రూప్స్, దీనిలో గ్రూప్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా గ్రూప్స్? ఉన్నాయి కదా సార్. ఎక్కడ ఉన్నాయి సింగిల్ గ్రూప్స్? ఎక్కడ ఉన్నాయి అక్కడ? ఓకే. బట్ మనకు వర్క్ బాగా ఉండాలి అనుకుంటే మనం క్రియేషన్ చేసుకోవచ్చు. క్లాత్స్ అనే గ్రూప్ చేయొచ్చు, బటన్స్ అనే గ్రూప్ చేయొచ్చు, థ్రెడ్స్ అనే గ్రూప్ చేయొచ్చు, షర్ట్స్ అనే గ్రూప్ చేయొచ్చు. మన చాయిస్ అది, మనది పెట్టుకోవచ్చు. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, షర్ట్స్, ఇలా 4 గ్రూపులు చేసుకోవచ్చు. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ కేటగిరీ దీంట్లో లేవు. స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ? లెనిన్ క్లాత్ ఉంది. కంట్రోల్ సి, కంట్రోల్ వి. అండర్ గ్రూప్ ఏముంది ఇక్కడ? క్లాత్స్ తీసుకోవాలి. కేటగిరీ అవసరం లేదు కాబట్టి F12కి వెళ్ళి నో పెట్టేయండి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, నో. ఇలా పర్చేజ్ చేస్తున్నాం, దీన్ని మీటర్స్ లో పర్చేజ్ చేస్తున్నాం. మీటర్స్. నెక్స్ట్ డెనిమ్ క్లాత్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. క్లాత్స్, మీటర్స్. నెక్స్ట్ ఏముంది? తీర్లు బటన్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఇక్కడ బటన్స్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం? డజన్స్ లో పర్చేజ్ చేస్తున్నాం, డీజెడ్. నెక్స్ట్ మెటల్ బటన్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. బటన్స్, డజన్స్. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. థ్రెడ్స్ గ్రూప్ తీసుకోండి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? పీసెస్ లో. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. థ్రెడ్స్, పీసెస్. సో తర్వాత కాలర్ మెటీరియల్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. దీనికి ఎలాంటి గ్రూప్ ఏం లేదు, మా పీసెస్. నెక్స్ట్ ఆఫ్సర్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. షర్ట్స్, ఎన్ఓఎస్ నంబర్స్. సో తర్వాత ఫుల్ షర్ట్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. షర్ట్స్, మెంబర్స్. ఇలా ఇలా మనం అన్ని చేసుకోవాలి. ఎస్కేప్. ఎస్కేప్. కోచర్స్. సో ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. క్యాపిటల్ ఎంత అండి? 25 lakhs. క్యాష్. నెక్స్ట్ పర్చేజ్. ఎవరు పర్చేజ్ చేస్తున్నాం? ఇండియన్ గార్మెంట్స్. ఐటమ్స్ ఏమున్నాయి? లెనిన్ క్లాత్ 3500 meters, 350. డెనిమ్ క్లాత్ 4000 meters, 250. 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ గెలాక్సీ పర్చేజ్. పీర్ల్ బటన్స్ 2000. రేట్ ఎంత? 50 rupees. నెక్స్ట్ మెటల్ బటన్స్ 1300, 40 rupees. 1,52,000 గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్
సిల్క్ థ్రెడ్స్ 2000 పీసెస్ 15. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ 1500. 20. 60,000కి మన బిజినెస్ నీరజ ట్రేడర్స్ నుంచి థ్రెడ్స్ పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ క్యాష్ కాలర్ మెటీరియల్ క్వాంటిటీ 2000, రేట్ వచ్చేసి 30. క్వాంటిటీ 2000, రేటు 30, 60,000. ఇలా అండి. ఇలా ఒక షర్టు తయారు చేయడానికి ఆ షర్టుకు కావాల్సిన రా మెటీరియల్ అంతా డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి మార్కెట్లో పర్చేజ్ చేశాం. క్లాత్, థ్రెడ్, బటన్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు క్వాంటిటీ జనరేట్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ సెట్ 1300 నెంబర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సెట్ 1300 నెంబర్స్. ఓకే, సో ఇక్కడ 1300 క్వాంటిటీ, ఇక్కడ 1300 క్వాంటిటీ, 2 రకాల ఐటమ్స్, హాఫ్ సెట్స్, ఫుల్ సెట్స్. సో అప్పుడు ఒక వోచర్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్రియేట్లోకి వెళ్ళాలి, వోచర్ టైప్లోకి వెళ్ళాలి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, స్టాక్ జర్నల్, లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సేవ్. ఓకే, ఇలా సెండ్ చేయాలి. ఇలా క్రియేట్ చేసుకోవాలి ఒక వోచర్ని. చేసుకున్న తర్వాత ఎస్కేప్. ఇప్పుడు వోచర్స్లోకి వెళ్ళాలి. వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత అదర్ వోచర్స్లోకి వెళ్దాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఏం షర్ట్స్ తయారు చేయాలనుకుంటున్నామండి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్. ఓకే, ఇక్కడ చూడండి, హాఫ్ షర్ట్స్ ఎన్ని క్వాంటిటీ కావాలి? 1300 క్వాంటిటీ షర్ట్స్ నువ్వు తయారు చేయాలంటే నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ నుంచి ఎంత ఉపయోగించాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. డెనిమ్ క్లాత్ 2600 మీటర్స్ యూజ్ చేస్తున్నాం. మన దగ్గర 4000 మీటర్స్ ఉన్నాయి, 2600 మీటర్స్ యూజ్ చేస్తున్నాం. రేటు పర్చేజ్ చేసిన రేటు ఆటోమేటిక్గా తీసుకుంటాం. నెక్స్ట్ పీర్లు బటన్స్, సో 867. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ 1300 పీసెస్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1300 పీసెస్. ఎంటర్. ఇటుపక్క ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని ఖర్చులు జరుగుతాయి. వేజెస్ ఫ్యాక్టరీలో 39,000. అదర్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ 91,000. ఓకే, ఈ విధంగా క్వాంటిటీని జనరేట్ చేయాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ హాఫ్ షర్ట్స్ అయిపోయిందా? నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ 1300 నెంబర్స్. లెనిన్ క్లాత్ 3250. నెక్స్ట్ మెటల్ బటన్స్ 1300. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ ఎందుకు మా నెగటివ్ చూపిస్తుంది? నెగటివ్ ఎందుకు చూపిస్తుంది ఇక్కడ? ఎనీ ఆన్సర్? నెగటివ్ ఎందుకు చూపిస్తుంది ఇక్కడ చెప్పండి. నెగటివ్ ఎందుకు చూపిస్తుందమ్మా? ఎనీ ఐడియా? ప్రాబ్లాన్ని చూసి అర్థం చేసుకొని చెప్పండి. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ కంటే ఎక్కువగా మన దగ్గర ఉన్న స్టాక్ కంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం పర్చేజ్ చేసిన ఎన్ని? కలర్ మెటీరియల్ 2000. ఆల్రెడీ ఇక్కడ 1300 యూజ్ చేశారు. మళ్ళీ నీ దగ్గర 1300 ఎలా వస్తాయి? 700 ఉంటాయి.
అంటే ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా ఏదైతే నువ్వు చేస్తున్నావో వాటికి నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. వాటికి నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. వేజెస్ 52,000. అదర్ మిస్లెస్ ఎక్స్పెన్సెస్ 1,30,000. నెక్స్ట్ సేల్స్. కిషోర్ క్లాస్ సెక్టర్, ఫుల్ సెట్స్ జనరేట్ అయినాయా? ఫుల్ సెట్స్ 1,300, హాఫ్ సెట్స్ 1,300. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తే ఇదే విధంగా మీరు చేయాలి. ఫుల్ సెట్స్ 800, 1,500. హాఫ్ సెట్స్ 600, 1,000. టోటల్గా 18 lakhs కి మన బిజినెస్ సేల్ చేయడం జరిగింది. నెక్స్ట్ డైరెక్ట్ క్యాషే. ఫుల్ సెట్స్ 500, 1,400. హాఫ్ సెట్స్ 700, 900. 13,30,000 కి మనం క్యాష్ కే సేల్ చేసాం. ఎస్కేప్ డే బుక్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1 ఎక్స్పెండ్ 11,23,650. 11,23,650. ఓకే. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. ఆల్ట్ F1 ఎక్స్పెండ్. కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్వర్స్ 24,97,000, 20,06,000 సేల్స్, క్లోజింగ్ స్టాక్ 4,90,000. డాష్ బోర్డ్. రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పేమెంట్, రిసిప్ట్, సేల్స్, పర్చేజెస్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఫుల్ సెట్స్, హాఫ్ సెట్స్, లెనిన్ క్లాత్, మెటల్ బాట్స్. ఇలామా ఈ విధంగా మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేసాం. ఓకే. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ధీరజ్, నవీన్, హరి, వైశాలి, ఎనీ డౌట్స్ మా? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి తెలిసిందా? క్లియర్ మా? యా. ఎస్ సార్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? నెక్స్ట్ క్లాస్ ఏముంది? నెక్స్ట్ క్లాస్ ఏముంది చూడండి. మల్టీ కరెన్సీ లైక్ ఫారిన్ కరెన్సీ. సో ఇప్పుడు మన బిజినెస్ ఇండియాలో ఉంది. ఓన్లీ డొమెస్టిక్ అంటే ఇండియాలోనే బిజినెస్ చేస్తామా మనం? అదర్ కంట్రీస్ తో పర్చేజ్ చేయడం కానీ సేల్స్ కానీ జరగదా? జరుగుతుందా? చెప్పండి. ఇప్పుడు బిజినెస్ పెట్టిన తర్వాత జరుగుతుంది ఇప్పుడు. మనం ఇండియాలోనే బిజినెస్ చేయం కదా, అదర్ కంట్రీస్ నుంచి పర్చేజ్ చేస్తాం, అదర్ కంట్రీస్ కూడా సేల్ చేస్తాం. అప్పుడు మన ఇండియా కరెన్సీ మన అకౌంట్ మన అమౌంట్ లో ఇస్తే ఒప్పుకుంటారా, లేదంటే వాళ్ళ కంట్రీలో మనం కన్వర్ట్ చేసి ఇవ్వాలన్నా? చెప్పండి. ఫారిన్ కరెన్సీలో చెప్పడమా? సో
వాళ్ళ యా మనీలో వాళ్ళ అమౌంట్ లో కన్వర్ట్ కన్వర్ట్ చేసి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ కరెన్సీ సింబల్ ఏంది, ఆ సింబల్ కి మన ఇండియా అమౌంట్ ఎంత, దాని రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చుకొని మనం పర్చేస్ కానీ సేల్స్ కానీ చేయాలి. సో ఫైనల్ గా మనము కంట్రీ వైజ్ గా మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది, వాళ్ళ అమౌంట్ ఎంత అవుతుంది అనేది కూడా మనం చెక్ చేయొచ్చు. దీన్నే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటాం, లేదా మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా డాలర్ 54.90 మన ఇండియా అమౌంట్. కువైట్ డిఎన్ 267.59. దుబాయ్ డిహెచ్ఎస్ 22.31. ఓకే, సో ఇప్పుడు మనం కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జర్స్ క్రియేట్ చేసి తర్వాత ఓచర్ పోస్టింగ్ చేద్దాం, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా సెటప్ చేద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, కంట్రోల్ V, 28 ఆంధ్రప్రదేశ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. సో రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళి ఫస్ట్ మనం లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్. క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్, బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. సో తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ C, కంట్రోల్ V, సన్రీ క్రియేటర్స్. చూడండి, అక్కడ ఆస్ట్రేలియా తీసుకుంటాం, అక్కడ ఏ స్టేట్లో ఉన్నాయో మనకు ప్రజెంట్ తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటున్నాం. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వరల్డ్, కంట్రోల్ C, కంట్రోల్ V, సన్రీ డెప్టర్స్, కంట్రోల్ A, సేవ్. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, కంట్రోల్ C, కంట్రోల్ P, కంట్రోల్ A, సేవ్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ C, కంట్రోల్ V, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సర్వీస్ చార్జెస్ ఆర్ బ్యాంక్ చార్జెస్, కంట్రోల్ C, కంట్రోల్ V. ఇలా లెడ్జర్స్ అన్ని మనం చేసుకోవాలి. ఎస్. సో తర్వాత కరెన్సీ క్రియేట్ చేయాలి. ఈ వోచర్ కు కరెన్సీకి మధ్యలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. సింబల్స్ క్రియేషన్ చేసిన తర్వాత వస్తుంది, ముందు రాదు. ఓకే, సింబల్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఫస్ట్ డాలర్ సింబల్ ఉంది, షిఫ్ట్ పట్టుకొని 4 ఇవ్వండి, కంట్రోల్ A. నెక్స్ట్ డిఎన్ అంటే ఏంటి? ఇండియాది అవసరం లేదు, దినార్. నెక్స్ట్ డిహెచ్ఎస్, దిర్హమ్స్. ఇలా సింబల్స్ క్రియేట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చి ఇక్కడ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి, అమౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి, మిస్టేక్స్ ఇవ్వద్దు. 54.90. డిహెచ్ఎస్ 22.31. డిఎన్ 267.59. యూనిట్స్, ఇన్వాయిస్ నంబర్స్. స్టాక్ ఐటమ్, HP ల్యాప్టాప్స్, కంట్రోల్ C, కంట్రోల్ V, నెంబర్స్. వోచర్స్
ఫస్ట్ వన్ రిసిప్ట్, క్యాపిటల్. మీరు డేట్లు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కాంట్రా, క్యాష్ డిపాజిట్ లేదా క్యాష్ విత్డ్రా 5 lakhs. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్ 80 numbers. డాలర్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి, డాలర్ ఇవ్వాలి, అవి మ్యాండేటరీ ఇవ్వాలి. ఎంటర్. 48,000. 600కి రేట్ ఇన్ ఫారెక్స్, ఇండియా రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54/90తో ఇంటూ చేస్తే 32,940 రూపీస్ అవుతుంది. అదే 48,000 కింద 54/90తో ఇంటూ చేస్తే 26,35,200 అవుతుంది. నెక్స్ట్ సేల్స్. కువైట్, హెచ్పి ల్యాప్టాప్స్ 30, డిఎల్ 267.59 పైసా. సో సేమ్ 267కి 267 చేస్తే 71,71,604 వచ్చింది. అదే 8227కి మళ్ళీ 267 ఇంటూ చేస్తే 21,48,000 వస్తుంది. నెక్స్ట్ సేల్స్ టు దుబాయ్. హెచ్పి ల్యాప్టాప్ 40, డిహెచ్ఎస్ 1250, 1250. నెక్స్ట్ చెక్ పెయిడ్ పేమెంట్, డాలర్ 25,000, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ రిసిప్ట్, కువైట్, డిఎన్ 4,000, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ దుబాయ్, డిహెచ్ఎస్ 5,000. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, పేమెంట్ 34,000. నెక్స్ట్ సర్వీస్ ఛార్జెస్ 10,000. సేవ్, ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైప్ ఫండ్ 9,31,832. స్టాక్ సమ్మరీ F12. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట చూడొచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్. సో కాంట్రాలో ఒక ఎంట్రీ పాస్ అయింది, పేమెంట్లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, పర్చేజ్లో ఒక ట్రాన్సాక్షన్స్ ఉంది, రిసిప్ట్లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సేల్స్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. యూనిట్స్ 1 ఉన్నాయి, కరెన్సీస్ 4 ఉన్నాయి. సో స్టాక్ ఐటమ్స్ 1, లెడ్జెస్ 11. ఇన్వెంటరీ బుక్స్, ఇన్వెంటరీ, పర్చేజ్, సేల్స్.
సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళి ఆల్ట్ F అని ఇచ్చేసి ఇక్కడ ఆల్ట్ C ఇవ్వాలి. ఆల్ట్ C ఇచ్చి కరెన్సీ వైజ్ మీరు అమౌంట్ చెక్ చేయొచ్చు. చూడండి, $59,446 అయితే ఇండియా అమౌంట్ 32,63,632 అవుతుంది. ఆల్ట్ C. DHS 2 దేశాల అమౌంట్ డిఫరెన్స్. ఆల్ట్ C 3 దేశాల అమౌంట్ డిఫరెన్స్. ఇలా చూడొచ్చు. ఇలా సో దీన్నే మనం ఫారెన్ కరెన్సీ లేదా మల్టీ కరెన్సీ అని డిస్కషన్ చేస్తాం. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. వైశాలి, హరి, నవీన్, ధీరజ్, ఎనీ డౌట్స్? క్లియరా? యా, డన్ గైస్. ఓకే, సో మీకు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ అన్ని కామన్. ఒక్కొక్క ప్రాబ్లం లో ఒక పాయింట్ మారుతుంది అంతే. రిమైనింగ్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? డన్ గైస్, బాయ్.